నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టినట్లు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. తన సోదరుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో రూరల్ నియోజకవర్గంలోని 26 డివిజన్లలో 27 కోట్లతో 240 అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ఉదయం 8:34 ఒకేసారి అన్ని పనులకు ప్రజల చేత శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు స్థానిక ప్రజల సమక్షంలో శంకుస్థాపనలు జరుగుతాయని ప్రారంభించిన 60 రోజుల్లోనే అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో 340 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. గత ఏడాది మే నెలలో 339 పనులకు శంకుస్థాపన చేసి వాటిని 60 రోజుల్లో పూర్తి చేసిన ఘనత రూరల్కే దక్కిందన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు తాము గుర్తించిన సమస్యలన్నిటినీ పరిగణలోకి తీసుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇక రూరల్ ప్రజల అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, జిల్లా నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో దాదాపు 340 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా కూడా కొన్ని జరుగుతున్నాయి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఒక నమ్మకంతో, ఒక భరోసాతో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కూడా పనిచేస్తున్నాం. ఈ 19 నెలల కాలంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆశీస్సులతో దాదాపు 340 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు జరిగినాయి, ఇంకా కూడా కొన్ని జరుగుతున్నాయి.